లోక్సభ స్థానాల పెంపునకు సంబంధించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులో జనాభా ప్రాతిపదికనే లోక్సభ స్థానాలపై నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెంచితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని మధ్య మార్గంగా ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలకు అదనంగా 50% పెంచుతామని బీజేపీ అగ్రనాయకత్వం లీకులిచ్చింది. అయితే ఈ అంశాన్ని బిల్లులో పెట్టలేదు. ఇప్పుడున్న వాటికి 50% పెంచాలనే పద్ధతిని రేవంత్ రెడ్డి, స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుత బిల్లులో అది కూడా పెట్టలేదు. సభలో మాత్రం అందరికీ 50% పెరుగుతాయని అటు ప్రధాని మోదీ, ఇటు హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆ మేరకు బిల్లులో మార్పులు జరుగుతాయని, 50% సీట్ల పెంపు ఉంటుందని బీజేపీ ఎంపీలు నమ్మకంగా చెబుతున్నారు. ప్రతి రాష్ట్రానికి 50% అని ప్రస్తావించకుండా ఏ రాష్ట్రానికి లోక్సభలో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య శాతం తగ్గకుండా డీలిమిటేషన్ జరుగుతుందని ఒక వాక్యం చేర్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం సీట్లు ఎంతవరకు పెంచవచ్చో ఇప్పటికే నిర్ణయిస్తూ బిల్లులో చేర్చారు. ప్రస్తుత ప్రాతినిధ్య శాతం తగ్గకుండా వాటిని సర్దుబాటు చేసే బాధ్యత డీలిమిటేషన్ కమిషన్ తీసుకుంటుంది. బిల్లులో పెట్టకున్నా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశాక కమిషన్కి ఇచ్చే మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని చేర్చవచ్చని కొందరు అంటున్నా, అలా చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని, రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికనే లోక్సభ సీట్ల సంఖ్య నిర్ణయించాలని చెబుతున్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన అనే అంశాన్ని సవరణ చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు అవసరమైన సవరణలు జరిగే అవకాశం ఉంది.